అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో 7వ తరగతిలోని 4వ పాఠం అమ్మ జ్ఞాపకాలను గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలను మీ స్నేహితులకు షేర్ చేయండి. పాఠ్యభాగం పేరు అమ్మ జ్ఞాపకాలు. ఈ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి టి కృష్ణమూర్తి యాదవ్ గారు. పాఠం ఉద్దేశాన్ని గురించి చూద్దాం. అమ్మంటే ప్రేమ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే అనురాగం. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం సేవలు చేస్తుంది. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మని సృష్టించాడు. అనురాగమూర్తి అయిన అమ్మ జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువను తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అమ్మంటే ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఇవన్నీ కలబోస్తేనే అమ్మ. అమ్మ నిరంతరం తన కుటుంబం కోసం ఎన్నో సేవలు చేస్తుంది. భర్త కోసం, అత్తమామల కోసం, పిల్లల కోసం ఎన్నో రకాలైనటువంటి సేవలు చేస్తుంది అమ్మ. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను సృష్టించాడు. దేవుని ఏం చేస్తారు? అడిగితే వరాలు ఇస్తారు. అడగకుండా వరాలిచ్చేటటువంటి దేవతే అమ్మ. అలాంటి అనురాగమూర్తి అయినటువంటి అమ్మ జ్ఞాపకాల్ని నెమరేసుకుంటూ, అలాంటి ప్రేమమూర్తి అయినటువంటి అమ్మ జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ అమ్మ సేవలను, అమ్మ ప్రాధాన్యాన్ని, విలువను తెలపడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వచన కవిత ప్రక్రియకు చెందినది. తెలుగులోనికి వచన కవిత ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వచ్చింది. ఆంగ్లంలో దీన్ని ఫ్రీ వర్స్ అంటారు. ఈ పాఠం వచన కవిత అనేటటువంటి ప్రక్రియకు చెందింది. ఈ ప్రక్రియ ఆంగ్ల సాహిత్య ప్రభావం నుంచి తెలుగులోనికి వచ్చింది. ఆంగ్లంలో దీన్ని, ఆంగ్లం అంటే ఇంగ్లీష్, ఆంగ్లంలో దీన్ని ఫ్రీ వర్స్ అంటారు. పద్య గేయాల్లో ఉండే ఛందస్సు, మాత్రాగణాల నియమం లేకుండా స్వేచ్ఛగా, భావయుక్తంగా వాక్యాలతో ఉంటుంది ఈ వచన కవిత. ఈ పాఠం కృష్ణమూర్తి యాదవ్ రచించిన శబ్నం కవితా సంపుటిలోనిది. ఈ అమ్మ జ్ఞాపకాలు అనేటటువంటి పాఠం శబ్నం అనేటటువంటి కవితా సంపుటి నుంచి తీసుకోబడినటువంటి పాఠం. కవి పరిచయం. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషల్లో కవిత్వం రచించినటువంటి కవి టి కృష్ణమూర్తి యాదవ్. సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లో పొదిగి సామాన్యుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఎన్నో అనుభవాలను చక్కగా అక్షరాల్లో పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించినటువంటి కవి టి కృష్ణమూర్తి యాదవ్. సామాన్యులందరికీ అర్థమయ్యేటటువంటి భాషలో రచించినటువంటి కవి టి కృష్ణమూర్తి యాదవ్ గారు. కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందిన ఈయన తెలంగాణ భాషలో, యాసలో వచన కవిత్వం రాసిన కవుల్లో ఒకడు. ఈయన కరీంనగర్ జిల్లా పర్లపల్లికి చెందినటువంటి వ్యక్తి. ఈయన తెలంగాణ భాషలో, యాసలో అంటే తెలంగాణ స్లాంగ్లో వచన కవిత్వం రాసినటువంటి ఉత్తమమైనటువంటి కవుల్లో ఇతను కూడా ఒకరు. తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహితీ రంగంలో ప్రవేశించాడు. ఈయన రాసినటువంటి మొట్టమొదటి కవితా సంపుటి పేరు తొక్కుడు బండ. శబ్నం వీరి రెండవ కవితా సంపుటి. శబ్నం అంటే ప్రస్తుత పాఠం తీసుకోబడింది కూడా శబ్నంలో నుంచే. గ్రామీణ జీవితానుభవాలు, మధ్యతరగతి జీవన చిత్రణను తన కవిత్వంలోనికి చొప్పించాడు. సరళమైన వచనాభివ్యక్తి, నిరాడంబరమైనటువంటి శైలి కృష్ణమూర్తి యాదవ్ ప్రత్యేకత. గ్రామీణ ప్రజల యొక్క జీవిత అనుభవాలను గురించి, మధ్యతరగతి ప్రజల యొక్క జీవన విధానాన్ని గురించి తన కవిత్వంలో చక్కగా వివరించి చెప్పారు కృష్ణమూర్తి యాదవ్ గారు. ఈయన యొక్క రచనా శైలి ఎలా ఉంటుందంటే సరళంగా, అంటే అందరికీ అర్థమయ్యేటటువంటి విధంగా వచనంలో, అలాగే నిరాడంబరమైనటువంటి శైలి. నిరాడంబరం అంటే ఎలాంటి ఆడంబరాలు లేకుండా వాస్తవాల్ని గురించే ఎక్కువగా వర్ణించి చెబుతాడనమాట కృష్ణమూర్తి యాదవ్ గారి రచనా శైలి ఇది. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. అమ్మంటే ఆత్మీయతానురాగాల కలబోత. అమ్మ మంకు చేసే పిల్లవాడికి
చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటలకు అందనిది. కుటుంబం కోసం అమ్మ పడే తపన, ఆరాటం అనితర సాధ్యము. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునే విధంగా కవి ఎట్లా వర్ణించాడో చూద్దాము. ఆత్మీయత, అనురాగాల కలయికే అమ్మ. అమ్మ మంకు చేసే పిల్లవాడికి చందమామను చూపిస్తూ గోరు ముద్దలు తినిపిస్తుంది. అల్లరి చేస్తూ నేను తినను తినను అనేటటువంటి పిల్లాడికి అదిగో చందమామ చూసావా, చందమామ నీకు చాక్లెట్లు తీసుకొస్తాడు, బిస్కెట్లు తీసుకొస్తాడని చెప్పేసి ఇలాగా బుజ్జగిస్తూ గోరు ముద్దలు తినిపిస్తుంది. అమ్మ గొప్పతనం మాటల కందనిది. అమ్మ గొప్పతనాన్ని పొగడాలంటే ఏ మాటలు చాలవు. కుటుంబం కోసం అమ్మ పడేటటువంటి తపన, ఆరాటం అనితర సాధ్యము. తన కుటుంబం కోసం అమ్మ పడేటటువంటి తపన, ఆరాటం అనేటటువంటిది ఇతరులకు సాధ్యం కానటువంటిది. అమ్మ జ్ఞాపకాలను హృదయానికి హత్తుకునేటటువంటి విధంగా కవి ఎలా వర్ణించాడో ఈ పాఠంలో చూద్దాము. అమ్మ జ్ఞాపకాల్ని మనసుకు హత్తుకునేటటువంటి విధంగా కవి ఏ విధంగా ఈ పాఠ్యభాగంలో వర్ణించాడో పాఠంలో చూద్దాం. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ఛాయ నలుపు, కోలముఖం. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాలబలపాల్లా కనిపించేవి. అమ్మ ముగ్గులేస్తే ప్రాంగణం అద్దకపు చీరలా కనిపించేది. ప్రాంగణం అంటే ఇంటి ముందున్నటువంటి ప్రదేశం, వాకిలి. ఆ వాకిట్లో అమ్మ ముగ్గులేస్తే ఆ వాకిలంతా ఎలా కనిపించేది అంటే అద్దకపు చీరలా కనిపించేది. చీరల మీద ప్రింటింగ్ వేస్తారు కదా, అట్లాగా ముగ్గుల్ని అక్కడ ఇక్కడ ఇంటి ముందు వేస్తూ అద్దకపు చీరలాగా కనిపించేది. అంటే రంగులు అద్దినటువంటి చీరలాగా, రకరకాలైనటువంటి డిజైన్ శారీ ఎట్లా ఉంటుందో ఆ ఇంటి ముందు ప్రదేశాన్ని కూడా తన ముగ్గులతో ఎంతో అందంగా తీర్చిదిద్దుతుంది అమ్మ. ఛాయ నలుపు, కోలముఖం. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాలబలపాల్లా కనిపించేవి. ఛాయ నలుపు అంటే చామన ఛాయ రంగు, కోలముఖం కాస్త పొడవాటి ముఖము. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు పాలబలపాల్లా కనిపించేవి. అమ్మ పండ్లు పాలబలపాల్లాగా, పాలబలపాలు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉంటాయన్నమాట. ఇక్కడ కవి పండ్లను పాలబలపాలతో పోల్చాడు. అమ్మ నవ్వుతున్నప్పుడు పండ్లు కనిపిస్తాయి కదా, అవి పాలబలపాల్లాగా తెల్లగా ఉన్నాయని చెప్తున్నాడు. మాకు పడిశం పట్టి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటిని హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిళ్ళలేస్తూ ఉండేది. మాకు పడిశం పట్టి జ్వరం వచ్చినప్పుడు, పడిశం పట్టడం అంటే జలుబు చేసి జ్వరం వచ్చినప్పుడు అమ్మ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. పిల్లాడికి సపరేట్గా బెడ్ వేసి సపరేట్గా ఆ మంచినీళ్ళు కానీ కావలసినటువంటి సదుపాయాలన్నీ చేస్తూ ఇంటినే హాస్పిటల్గా మార్చేది. తానే నర్సై మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిళ్ళలేస్తూ ఉండేది. తానే నర్సులాగా మారి ఆ మంచాల చుట్టూ తిరుగుతూ పిల్లాడికి జ్వరం తగ్గిందా, ఇప్పుడెలా ఉంది, అప్పుడెలా ఉందని వాడిని గమనిస్తూ చూస్తూ మంచాల చుట్టూ తిరుగుతూ ఆయుర్వేదపు మందు బిళ్ళలు వేస్తూ ఉండేది. ఆయుర్వేదిక్ టాబ్లెట్స్ అనమాట. మందు బిళ్ళలు అంటే టాబ్లెట్స్ అనమాట. ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందు బిళ్ళలు వేస్తూ ఉండేది ఆ జ్వరం తగ్గడానికి. పొద్దున్నే అయ్య దొరల బర్లపాలు పిండేవాడు. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పేడకల్లు తీసేది. పొద్దున్నే అయ్య దొరల బర్లపాలు పిండేవాడు. ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే అయ్య అంటే నాన్న దొరల బర్లపాలు పిండేవాడు. దొరలు అంటే అధికారులు అనమాట, పెద్దవాళ్ళు. ఆ దొరల యొక్క బర్రెల పాలు పిండేటటువంటి వాడు. పిండేవాడు అంటే పితికేవాడు అని. కాలుష్య నిర్మూలన కార్యకర్తల అమ్మ కొట్టంలో పేడకల్లు తీసేది. ఆ పశువుల కొట్టం ఏదైతే ఉందో, గేదెల కొట్టం, ఆ కొట్టంలో పేడనంతా తీసేసేది అమ్మ. కాలుష్య నిర్మూలన కార్యకర్తలు ఏం చేస్తుంటారు, ఆ వీధినంతా చక్కగా శుభ్రం చేస్తూ ఉంటారు. అట్లాగా అమ్మ కూడా ఆ కొట్టాన్ని శుభ్రపరుస్తుంది. నాన్న ఏం చేస్తున్నాడు, ఆ గేదెల పాలు పిండుతూ ఉన్నాడు. అమ్మనేమో ఆ కొట్టాన్ని చక్కగా శుభ్రం చేస్తుంది. శుభ్రం చేయకపోతే ఏమవుతుందంటే రకరకాలైనటువంటి క్రిమి కీటకాదులు వచ్చి ఆ చుట్టుపక్కలనటువంటి వాతావరణంలో మొత్తం కూడా జ్వరాలు ప్రబలేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివేవీ జరగకుండా అమ్మ దాన్ని పరిశుభ్రం చేస్తూ ఉంది. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు ఆస్థానపు తెల్ల కుందేళ్లు తాగేవి. దూడల నోళ్లు కొట్టి పితికిన పాలు, ఆ చిన్న దూడల యొక్క
నోళ్ళు కొట్టి ఆ పిండినటువంటి పాలు, అంటే ఆ దూడలు తాగకుండా పాలు పిండుతారు కదా, ఆ పాలను ఆస్థానపు తెల్ల కుందేళ్ళు తాగేవి. ఇక్కడ ఆస్థానపు తెల్ల కుందేళ్ళు ఎవరంటే దొరల యొక్క పిల్లలు. వాళ్ళను తెల్ల కుందేలుగా పోల్చాడు కవి. ఆ దూడల నోళ్ళు కొట్టి పితికినటువంటి పాలనంతా కూడా ఆ దొరల పిల్లలు తాగేవాళ్ళు. దొరల పిల్లల్ని తెల్ల కుందేలతో పోల్చాడు కవి. అమ్మ ముక్కుకు ముక్కుపోగు ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. అమ్మ ముక్కుకు ముక్కుపోగుంది అంటే ముక్కు పుల్ల. ఆ ముక్కు పుల్ల ఎలా ఉందంటే ఆకాశానికి అత్తుకున్న నెలవంకలా ఉండేది. ఆకాశానికి తగిలి ఉన్నటువంటి నెలవంక అంటే చంద్రవంకలాగా ఉండేది అని చెప్తున్నారు. కాస్త పెద్దగా, అందంగా, ఆకర్షణీయంగా ఉండేది అమ్మ ముక్కుకున్నటువంటి ముక్కుపోగు. అది ఎలా ఉంది అంటే చంద్రవంకలాగా ఉంది. జమీందారు ఇండ్ల ముందు కుందెనలో ఒడ్లు పోసి రోకలితో దంపుతున్నప్పుడు మధ్యల దరువులు వినిపించేవి. ఆ దొరల యొక్క ఇంటి ముందు కుందెనలో, కుందెన అంటే రోల్ లాంటిది అనమాట, దంచుతూ ఉంటారు. అక్కడ వడ్లను వేసి దంచుతూ ఉంటారు. దంపుడు బియ్యం అంటారు కదా, ఆ దంచినటువంటి బియ్యాన్ని చెరిగేసి ఇంట్లో వండుకుంటారనమాట. ఆ వడ్లను దంచేటటువంటి సమయంలో ఎందులో పోస్తున్నారు? కుందెనలో పోసి దంచేటటువంటి సమయంలో ఆ శబ్దం ఎలా వినిపిస్తుందంటే మధ్యల దరువులాగా, చక్కగా మధ్యల వాయించినటువంటి ధ్వనిలాగా, అంటే ఎంతో వినసొంపైన ధ్వనిలా ఉంది. అమ్మ ఒడిలో నూకలేసుకొని ఇంటికి వచ్చేది. వాళ్ళు దంచినటువంటి ఆ బియ్యాన్నేమో దొరలు ఉంచుకునేటటువంటి వాళ్ళు అన్నమాట. ఆ నూకలు మాత్రం దంచినందుకు కూలీగా అమ్మకు ఇచ్చేటటువంటి వాళ్ళు. గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. అమ్మ ముక్కుపుల్ల వరాహావతారంలో ముట్టె మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది. గోవుల పక్కన లేగల్లా ఇంటి ముందు ఆడుకునే వాళ్ళం. అమ్మా నాన్న ఇద్దరు పనిలోకి వెళ్తే పిల్లలు ఏం చేశారు? ఇంటి ముందే, ఇంకెక్కడో కాదు, ఇంటి ముందే చక్కగా ఆడుకునేటటువంటి వాళ్ళు. అమ్మా నాన్నలకు ఎలాంటి కష్టాన్ని కలిగించే వాళ్ళు కాదు. ఈ కాలంలో అయితే పిల్లాడు ఇక్కడ కాదు ఎక్కడో తిరుగుతూ ఉంటారన్నమాట. కానీ ఇక్కడ మాత్రం పిల్లలు చాలా బుద్ధిమంతులు. ఇంటి ముందే ఇంటిని అంటి పెట్టుకొని ఇంటిని జాగ్రత్తగా గమనిస్తూ అక్కడే ఆడుకునేటటువంటి వాళ్ళు. అమ్మ ముక్కుపుల్ల వరాహావతారం ముట్టె మీద ఎత్తిన భూగోళంలా కనిపించేది. ఇంకా ఏం చెప్తున్నారు? ముక్కుపుల్లను, అమ్మ ముక్కుపుల్ల ఉంది. ఆ ముక్కుపుల్ల వరాహావతారం. ఎవరు వరాహావతారం ఎత్తారు అంటే విష్ణుమూర్తి. ఆ వరాహావతారంలో ఆ కోరలతో భూగోళాన్ని ఎత్తాడు. అట్లాగా ఆ ముట్టె మీద భూగోళాన్ని ఎత్తుతాడనమాట విష్ణుమూర్తి. అలాగా ముక్కుపుల్ల కనిపిస్తుంది. అమ్మ ముక్కుకున్నటువంటి ముక్కుపుల్ల వరాహావతారంలో విష్ణుమూర్తి భూగోళాన్ని ఎత్తాడు కదా, అట్లాగా ఉంది. అంటే కొంచెం పెద్దదిగా ఉంది అని చెప్తున్నాడు. చెవుల గెంటీలు గడియారంలోని పెండ్యులంలా ఊగేవి. అమ్మ చెవులకు చక్కగా గెంటీలు ఉండేవి. ఆ గెంటీలు ఎలా ఉన్నాయంటే గడియారంలోని పెండ్యులంలా ఊగేవి. ఇది గడియారం. ఆ గడియారంలో ఇలాగా ఉంటుంది. మన ఇంట్లో స్పూన్ లాగా ఉంటుందన్నమాట. ఇది ఏం చేస్తుంది? అటు ఇటు అటు ఇటు ఊగుతుంది. టిక్ 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 అనుకుంటూ ఊగుతుంది. దీన్ని పెండ్యులం అంటారు. గడియారంలో పెండ్యులం అంటే సెకండ్లను సూచించేటటువంటిది అనమాట. ఇది టిక్ టిక్కుమంటూ ఎలా ఊగుతుందో అట్లాగా అమ్మ చెవులకు ఉన్నటువంటి గెంటీలు కూడా ఆ పెండ్యులంలాగా అటు ఇటు ఊగుతున్నాయి. అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. కాల్వగట్ల పొంటి కాళ్ళు కడుక్కొని శ్రమను మరిచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగే వాళ్ళం. అమ్మ అంబలి తాగి, అంబలి అంటే రాగి జావా, మామూలుగా రాగి పిండిని నీళ్ళల్లో వేసేసి కాస్త అందులో ఉప్పు వేసేసి చల్లారిన తర్వాత మజ్జిగ పోసుకొని తాగుతూ ఉంటారనమాట. ఎండాకాలం చాలా చలువు అనమాట. ఇట్లాగా అమ్మ అంబలి తాగి కొడవలి పట్టుకొని కోతలకు పోయేది. గడ్డిని కోసుకురావడానికి, ఆ పశువులకు గడ్డి వేయాలి కదా, అలాగా కొడవల్ని పట్టుకొని కోతలకు పోయేది అమ్మ. కాల్వ గట్ల పొంటి కాళ్ళు కడుక్కొని, అలా కోతలు కోసేటప్పుడు, గడ్డిని కోసేటప్పుడు కాళ్ళు బురదగా ఉంటాయి కాబట్టి కాల్వ గట్ల పొంటి చక్కగా కాళ్ళను కడుక్కొని శ్రమను మరిచి ఊళ్ళోకి వచ్చే అమ్మకు కేరింతలు కొడుతూ ఎదురేగే వాళ్ళం. అలాగా అమ్మ గడ్డి కోసుకొని కాళ్ళు కడుక్కొని ఇంటికి వస్తుంది. ఆ వచ్చేటప్పుడు అమ్మను చూసి మా అమ్మ వచ్చింది, మా అమ్మ వచ్చింది అని చెప్పి
కేరింతలు కొడుతూ గట్టిగా కేకలు వేస్తూ చప్పట్లు కొడుతూ ఎదురేగే వాళ్ళం అమ్మకు. ఈ కాలంలో కూడా పిల్లలు నాన్న వేరే ఊరికి వెళ్ళేసి తిరిగి వస్తున్నాడు, ఒక 2 నిమిషాల్లో ఇంట్లోకి వస్తాడు అంటే నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు నాన్న వస్తాడా, నాకు ఏమేం తెచ్చాడు కొత్త వస్తువులు. ముందుగా నాన్నను గమనిస్తారు, ఆ తర్వాత నాన్న తెచ్చినటువంటి సూట్ కేసుని క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. నా కోసం ఏం తెచ్చారు, తమ్ముడి కోసం ఏం తెచ్చారు, అది బాగుందా ఇది బాగుందా. అట్లాగా వీళ్ళు కూడా కేరింతలు కొడుతూ అమ్మను ఆహ్వానించేటటువంటి వాళ్ళు. గుమ్ముల్లో వడ్లున్నట్లే మా కోసం అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి. గుమ్ముల్లో వడ్లున్నట్లే అంటే ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి చోటును గుమ్మి అంటారు, దాన్నే గాదే అంటారనమాట. గుమ్ముల్లో ఎప్పుడు వడ్లను స్టోర్ చేస్తారనమాట, నిలువ ఉంచుతారనమాట. అక్కడ వేపాకులు కానీ పురుగులు పట్టకుండా వేసేసి ఆ గుమ్మిలో ధాన్యాన్ని నిల్వ చేస్తారనమాట. అలాగా గుమ్ముల్లో వడ్లున్నట్లే అమ్మ ఒడిలో కూడా ఏముంటాయంటే పల్లికాయలు పెసరకాయలు. పిల్లలు ఇష్టంగా తింటారు. ఈ కాలంలో అయితే చాక్లెట్లు బిస్కెట్లు అని స్నాక్స్ ఎట్లా తింటారో, ఇంతకు ముందుకు ఆ పొలంలో కాళ్ళు కడుకొని వచ్చేటప్పుడు ఆ పని చేసినటువంటి పొలంలోనే వాళ్ళని అడిగేసి పల్లికాయలు కానీ పెసరకాయలు కానీ పిల్లల కోసం తెచ్చేటటువంటి వాళ్ళనమాట. అట్లాగా అమ్మ ఒడిలో పల్లికాయలు పెసరకాయలు దొరికేవి. అమ్మ ఒడిని గుమ్మితో పోల్చాడు కవి. అమ్మకు కాళ్ళ కడియాలు వేసుకోవడం, కంచుమట్టెలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం. అమ్మకు కాళ్ళకు కడియాలు వేసుకోవడం, కంచుమట్టెలు తొడుక్కోవడం అంటే చాలా ఇష్టం. కాళ్ళకు కడియాలు వేసుకోవడం అన్నా అవి వెండితో ఉంటాయన్నమాట. కడియాలు ఒక్కొక్కటి అరకిలో నుంచి కిలో దాకా కూడా ఉంటాయి కడియాలు. మీరు పల్లెటూరులో ఉండేటటువంటి వాళ్ళని గమనిస్తే కాళ్ళకు కడియాలు అనేటటువంటి తప్పనిసరిగా ఉంటాయన్నమాట. అలాగా కాళ్ళకు కడియాలు వేసుకోవడం అన్నా కానీ, కంచు మెట్టెలు అంటే ఇత్తడిలాగా ఉంటాయి కంచు, ఆ కంచు మెట్టెలు తొడుక్కోవడం అన్నా కానీ అమ్మకు చాలా ఇష్టం. అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోనూ లేదు, పరుపుల్లో నిద్రపోనూ లేదు. నులక మంచం మీద నిద్ర, చేనేత చీరతోనే కాలం గడిపేది. అమ్మ ఎప్పుడు పట్టు చీరలు కట్టుకోనే లేదు, పరుపుల్లో నిద్రపోలేదు అంటే మెత్తటి పరుపుల్లో నిద్రపోలేదు అమ్మ. నులక మంచం మీద నిద్ర, చేనేత చీరతోనే కాలం గడిపేది. తాళ్లతో అల్లినటువంటి నులక మంచం మీదే నిద్రపోయేది, చేనేత చీరలతోనే కాలం గడిపేది అంటే నేత చీరతోనే ఆమె కాలాన్ని గడిపేటటువంటిది. పట్టు చీరలు అలాగే మెత్తటి పాన్పుల మీద పడుకోలేదు. సెలవుల మీద ఊళ్ళోకి వచ్చినప్పుడు తేనెటీగల్లా అమ్మ జ్ఞాపకాలు నా చుట్టూ ముసురుతాయి. సెలవుల్లో ఊరికి వస్తే తేనెటీగల్లాగా, తేనెటీగలు మకరందం మీద ఎట్లా వాలి పీలుస్తూ ఉంటాయో అట్లాగా సెలవుల్లో గనక ఊరికి వస్తే అమ్మ జ్ఞాపకాలు నాకు చుట్టూ ముసురుతాయి. ఇక్కడే నాకు అమ్మ స్నానం చేయించేది, ఈ తోటలోనే జామకాయలు తెచ్చేది, ఈ తోటలోనే ఆడుకునే వాళ్ళం. ఇలాంటి మధుర జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయి అని చెప్తున్నారు. ఇది అమ్మ జ్ఞాపకాలు పాఠ్యభాగం. అందరికీ ధన్యవాదాలు.